సుపరిపాలనలో తొలి అడుగా స్కాన్ చేస్తే చంద్రబాబు బాగోతం తెలుస్తుందా? జూలైలో ఎన్నికల నగారా మోగనుందా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అధికార ప్రతిపక్ష పార్టీల కొత్త ప్లాన్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏపీలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగి కేవలం సంవత్సరంన్నర కాలమే అయినా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరల ఎన్నికల నగారా మోగిందా అన్నట్లు కనిపిస్తోంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ పోటాపోటీగా నిత్యం ప్రజల్లో ఉండేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది, దేశ రాజకీయాలు ఏపీ వైపు చూడటానికి కారణమేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం తమ సంవత్సర పాలన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించింది. ఇందుకు సంబంధించి పార్టీ తరపున కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు డోర్ టు డోర్ తిరగాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని కూడా లోకేష్ ఆఫర్ ఇచ్చారు. ఇక మరోపక్క చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, చేస్తున్న మోసాలను రచ్చబండ ద్వారా ప్రజలకు తెలియజేస్తామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అందుకోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతి ఇంటికి దీన్ని తీసుకువెళ్తామని చెప్పారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దీన్ని స్కాన్ చేస్తే చంద్రబాబు ప్రజలకు ఎంత బాకీ ఉన్నారో తెలుస్తుందని పేర్కొన్నారు. ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని కూటమి నాయకులను నిలదీస్తామన్నారు. ఈ విధంగా ఒకరికి మించి ఒకరు, అంతకు మించి అన్నట్లుగా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 2014లో గెలిచిన తర్వాత చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమైనట్లు ఇటీవల సీఎం చంద్రబాబు బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఆ విధంగా జరగకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ తాజాగా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి జూలై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకు సంబంధించి పార్టీ తరపున కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు డోర్ టు డోర్ తిరగాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి తగిన గుర్తింపిస్తామని కూడా లోకేష్ ఆఫర్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే చంద్రబాబు గుండెల్లో గుణపం దింపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రంగం సిద్ధం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, చేస్తున్న మోసాలను రచ్చబండ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్లు తాజాగా నిర్వహించిన పార్టీ శ్రేణుల మీటింగ్లో స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రతి ఇంటికి దీన్ని తీసుకువెళ్తామని చెప్పారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చినట్లు తెలిపారు. దీన్ని స్కాన్ చేస్తే చంద్రబాబు ప్రజలకు ఎంత బాకీ ఉన్నారో తెలుస్తుందని, ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని కూటమి నాయకులను నిలదీస్తామన్నారు. అయితే దేశంలో ఎప్పుడు, ఎక్కడా కూడా ఓ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా విమర్శించింది లేదు. కేవలం ఒక క్యూఆర్ కోడ్తో ప్రభుత్వం తప్పులను ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియచేయడం అనేది ఒక కొత్త ప్రయత్నం. జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం సక్సెస్ అయితే చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో దెబ్బ తగిలే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇదిలా ఉంటే ఒక పక్క అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు చేపడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ సరిగా అమలు చేయడం లేదని, మేము ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తామని వైసీపీ శ్రేణులు అంటున్నారు. దీంతో ఒకరిపై ఒకరు అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే వీరిలో ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు, ఎవరిని పక్కన పెడతారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో జూలై నుంచి ఎన్నికల శంఖారావం మోగిన పరిస్థితులు కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి.